Hello everyone, welcome back to my channel Tech Set Go Telugu. ఈ రోజు మన వీడియోలో ఆల్ న్యూ iPhone 15 ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ సేమ్ మనకు iPhone 13 అండ్ iPhone 14 లాగానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో కొన్ని డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే ఇక్కడ బ్యాక్లో చూసుకున్నట్లయితే మనకు ఎడ్జెస్ అయితే ఉంటుంది కదా, మనకు iPhone 13 అండ్ 14లో షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంటుండే. అదే మనకి ఇక్కడ iPhone 15లో చూసుకున్నట్లయితే కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా పట్టుకున్నట్టయితే కూడా ఫోన్ కొంచెం ఈజీ టు హోల్డ్ అయితే ఉంటుందన్నమాట. అట్లా కుచ్చుకోపోయినట్టు అయితే ఉండదు. సో ఒక మంచి ఫీల్ అయితే ఇవ్వడం జరిగింది iPhone 15 సిరీస్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే గ్లాస్ ఉందో బ్యాక్లో, అది మనకు iPhone 13 అండ్ iPhone 14లో ఆల్మోస్ట్ సేమ్ మనకి ఇక్కడ గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యూజ్డ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో నా చేతిలో వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఉంది, కానీ ఇక్కడ మనకు ఎల్లో కానీ గ్రీన్ కానీ పింక్ కానీ బ్లూ కానీ అవన్నీ వచ్చేసరికి ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ చాలా లైట్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఒక మంచి కలర్ థీమ్ అయితే తేవడం జరిగింది. సో డిజైన్ పరంగా ఈ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ అదే కెమెరా సెటప్ కానీ ఇక్కడ మనకు మైక్రోఫోన్ కానీ ఫ్లాష్ లైట్ కానీ ప్రతి ఒక్కటి అయితే డిట్ టు డిట్ సేమ్ అయితే ఉన్నాయన్నమాట iPhone 13 అండ్ iPhone 14తో కంపేర్ చేసినట్లయితే. అదే ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే డైనమిక్ ఐలాండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి అయితే నచ్చుతుంది. ఇది ఒక పెద్ద ఫీచర్ అయితే కాకపోవచ్చు, బట్ దెన్ ఒక ప్రో ఫీచర్ లాగా అయితే ఉంది అనమాట లాస్ట్ ఇయర్ iPhone 14 Pro సిరీస్లో. సో ఆ ఒక ప్రో ఫీచర్ రావడం అనేది చాలా మంచి విషయం అనమాట. అరౌండ్ 75,000 ఇంక్లూడింగ్ కార్డ్ యూజ్ చేసినట్లయితే 75,000కి iPhone 15 బేస్ వేరియంట్ అయితే వస్తుంది 128GB. సో 75,000కి మనకైతే డైనమిక్ ఐలాండ్ అయితే వస్తుంది. పెద్దగా యూజెస్ లేకపోయినా సరే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక మంచి ప్రో మొబైల్ వాడిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఇవైతే చేంజెస్ అండ్ ఇవైతే సిమిలారిటీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే డిస్ప్లేలో ఒక చేంజ్ అయితే చేయడం జరిగింది. సో ఆ చేంజ్ వచ్చేసరికి నిట్స్ ఏదైతే బ్రైట్నెస్ నిట్స్ ఉంటుందో iPhone 14 వరకు మనకు ఏదైతే నాన్ ప్రో iPhone 14 సిరీస్ అయితే ఉందో, సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే 1200 నిట్స్ అయితే ఉంటుండే. అదే iPhone 13లో కూడా 1200. కానీ ఈసారి మనకు ఒక పెద్ద లీప్ అయితే చేయడం జరిగింది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. సో చాలా మంచి సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ రీడబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏముందంటే డిస్ప్లేలో ఇంకా మనకైతే 60 Hz రిఫ్రెష్ అయితే ఇచ్చారు. మనం 75,000 పే చేస్తున్నాం, అయినా సరే మనకు ఈ యొక్క 120 Hz అనేది నాన్ ప్రో వాళ్ళకైతే లేదనమాట. ఇంకా అది ఒక ప్రో ఫీచర్ లాగానే వాళ్ళైతే ట్రీట్ అయితే చేయడం జరిగింది. సో 120 Hz ఇచ్చుంటే బాగుండు, బట్ దెన్ ఈ యొక్క 120 Hz ఇవ్వనందుకు ఈ ఫోన్ని నెగ్లెక్ట్ చేయదు, అంటే కొనకుండా ఉండొచ్చు అన్నట్టయితే ఏం లేదనమాట. ఒక మంచి కన్సిడరబుల్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగింది. ఏంటంటే డైనమిక్ ఐలాండ్ అండ్ దాంతోపాటు ఇక్కడ మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు అండ్ రౌండెడ్ ఎడ్జెస్. అండ్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూసుకున్నట్లయితే 2000 నిట్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ ఫీచర్ కెమెరా. సో ఈసారి వచ్చేసరికి కెమెరాలో చాలా మంచి లీప్ అయితే ఇచ్చారనమాట. సో iPhone 14 సిరీస్ లాస్ట్ ఏదైతే నాన్ ప్రో సిరీస్ ఉందో iPhone 14, సో దాంట్లో మనకు 12 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వాడడం జరిగింది. కానీ ఈసారి ఆల్ ఆఫ్ అ సడన్ మనకు 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వాడారు. సో ఫైనలీ యాపిల్కి ఇప్పుడు తెలిసి వచ్చింది 48 మెగాపిక్సెల్ నాన్ ప్రోలో కూడా వాడచ్చు అని. సో ఇంకా అది మనకు ఫ్రెష్ కూడా వాడుంటే బాగుండు, అది తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు కెమెరా చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ లాస్ట్ ఇయర్ ఏదైతే 14 Pro సిరీస్లో అయితే ఉందో, 14 Pro కానీ 14 Pro Maxలో కానీ ఏదైతే 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందో, సో సేమ్ సెన్సార్ అయితే ఇక్కడ iPhone 15 అయితే వాడడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ iPhone 14 Pro Max అరౌండ్ 1,20,000 నుంచి స్టార్ట్ అయింది. ఈసారి ఇది 75,000, అంటే 75,000లో కూడా మనకైతే సేమ్ కెమెరా వస్తుంది. సో కెమెరా అవుట్పుట్స్లో మనకి ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇంకొక లెన్స్ ఉంటే బాగుండు, థర్డ్ లెన్స్, కానీ ఆబ్వియస్లీ నాన్ ప్రో కాబట్టి థర్డ్ లెన్స్ అయితే ఉండదు. సో ఒక మంచి అవుట్పుట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో బోత్ వీడియోగ్రఫీ అయినా ఫోటోగ్రఫీలో అయినా సరే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఒక వెల్ డన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు iPhone 13 అండ్ iPhone 14లో రిలీజ్ అయినప్పుడు అసలు పెద్దగా డిఫరెన్స్ లేకుండే. సేమ్ 12 మెగాపిక్సెల్ సెన్సార్, సేమ్ స్క్రీన్, సేమ్ డిజైన్, అన్నీ సేమ్ ఉండే, నాచ్ సేమ్ ఉండే, అన్ని ఇట్లా అంటే చాలా కష్టంగా ఉండే, డైలమాలు ఉండే. యూజర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో 13 నుంచి 14 అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే ఏదైనా కొత్త ఐఫోన్ యూజర్స్ ఎవరైనా కొత్త ఐఫోన్ పర్చేస్ చేసుకోవాలన్నా సరే 13 కొనాలా 14 కొనాలన్నా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండే. ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉండే రిలీజ్ అయినప్పుడు iPhone 14. సో ఈసారి మనకు ప్రైస్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు iPhone 14 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అలా అరౌండ్ 50 నుంచి 52,000 అయితే వస్తుంది. కానీ ఈ ఫోన్ 75,000 ఉంది. అయినా సరే ఇంత డిఫరెన్స్ ఉన్నా సరే ఇది ఒక మొబైల్ అయితే ఖచ్చితంగా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు అండ్ చేయొచ్చు కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ కెమెరా. అంటే చాలా రీజన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. కానీ కెమెరా కూడా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెసర్. iPhone 15లో ఈసారి మనకు ఒక మంచి అప్గ్రేడ్ అయితే చేశారనమాట. సో ప్రాసెసర్ వచ్చేసరికి A16 బయోనిక్ చిప్సెట్ అయితే వాడారు. సో మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే iPhone 14 ఉందో, సో దాంట్లో అయితే A15 బయోనిక్ చిప్సెట్ అయితే వాడారు అనమాట. సో ఒక అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ప్రాసెసర్లో. సో లాస్ట్ ఇయర్ ఏదైతే 14 Pro సిరీస్ ఉందో, సో దాంట్లో అయితే మనకు A16 బయోనిక్ చిప్సెట్ అయితే వాడారు. సో అదే చిప్సెట్ని మనకు ఈసారి
iPhone 15 నాన్ ప్రో మోడల్స్ అయితే వాడారు అనమాట. సో ఒక మంచి అప్గ్రేడ్ అయితే చెప్పవచ్చు. సో మీరు అనుకోవచ్చు పెద్దగా ఈ ఒక ఐఫోన్ ప్రాసెసర్లో కొంచెం జస్ట్ A15 నుంచి A16 నుంచి A17 పెద్దగా డిఫరెన్స్ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మనకు డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో కానీ, లేకపోతే ఫోటోగ్రఫీలో అయినా సరే, ఎడిటింగ్లో కానీ, లేకపోతే మనం ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ మీడియా కానీ యూజ్ చేసినట్లయితే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఖచ్చితంగా నేను అగ్రీ చేస్తున్నా. కానీ మనకు ఎప్పుడైతే మనకు iPhone 14 రిలీజ్ అయిందో మనం iPhone 13తో కంపేర్ చేసినాం. ఎందుకంటే iPhone 13 అండ్ iPhone 14 సేమ్ A15 బయోనిక్ చిప్సెట్ తోటి అయితే వచ్చింది. సో మనం అప్పుడు కంప్లైంట్ చేసినాం యాపిల్ తోటి, ఏంది ఇది 1 year తర్వాత రిలీజ్ అయింది iPhone 14, 1 year తర్వాత రిలీజ్ అయింది, ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది, అయినా సరే మనకు సేమ్ చిప్సెట్ అని మనం కంప్లైంట్ చేసినాం. కానీ ఈసారి ఆ కంప్లైంట్ చేయనీకు ఛాన్స్ లేకుండా వాళ్ళైతే A15 నుంచి A16 బయోనిక్ చిప్సెట్ అయితే మారడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకు ఖచ్చితంగా ఈసారి కూడా మనకు సేమ్ ప్రాసెసర్ ఇచ్చుంటే మనం అయితే ఖచ్చితంగా ఒప్పుకోకపోతుండే. ఏంటంటే మనకు ఒక మంచి ప్రాసెసర్ వచ్చింది. ఎందుకంటే ఒకసారి ఐఫోన్ కొన్నాము అంటే ఖచ్చితంగా 4 to 5 years అయితే వాడతాం. సో జస్ట్ ఒక 1-2 years అయితే వాడడం అంటే యూజువల్ ఒక మిడిల్ క్లాస్ చూసుకున్నట్లయితే, లేదంటే ఎక్కువ ఫోన్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 4 to 5 years అయితే వాడతారు. సో అలాంటి వాళ్ళకు ఒక ప్రాసెసర్ అప్గ్రేడ్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనకు ఫాస్ట్ అనిపించవచ్చు, లైక్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ వాడితే ఇప్పుడు మనకు ఫాస్ట్ అనిపించవచ్చు. కానీ ఒక 2 years, ఒక 3 years, ఒక 4 years, 5 years తర్వాత అయినా సరే మనకు ఒక ఫోన్ వచ్చేసరికి కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఖచ్చితంగా మనకి A16 బయోనిక్ చిప్సెట్ కావాలి. ఎందుకంటే ఒక అప్గ్రేడేషన్ కావాలి. A16 అనే కాదు, లాస్ట్ ఇయర్ A15తో పోలిస్తే అప్గ్రేడేషన్ కావాలి. సో దీంట్లో అయితే అప్గ్రేడ్ అయితే వచ్చింది. సో ప్రాసెసర్ విషయం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి లీప్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ. సో మనకు iPhone 12 నుంచి బ్యాటరీని అయితే చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ముందు వరకు మనకు ఏదైతే iPhone 8 కానీ, iPhone 7 కానీ, 6 కానీ అవన్నిట్లో మనకు చాలా బ్యాటరీస్ ఇష్యూస్ ఉంటుండే. iPhone XR, XS Max అవి ఏదైతే 10 series వచ్చిందో సో దాంట్లో నుంచి కొంచెం మంచి ఇంప్రూవ్ అయింది. సో ఇంకా 12 series చాలా మంచిగా అయితే ఇంప్రూవ్ అయింది. ఆబ్వియస్లీ మనకి ఏదైతే మినీ సిరీస్ ఉంది చూడు, 12 mini కానీ 13 mini కానీ అదైతే ఖచ్చితంగా ఫ్లాప్. అసలు బ్యాటరీ కూడా ఏం బక్వాస్ ఉండే దాంట్లో. కానీ మనకు తర్వాత ఏదైతే ప్రో కానీ, నాన్ ప్రో కానీ, మినీ కాకుండా ఏదైతే చూసుకున్నా సరే బ్యాటరీ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో దీంట్లో కూడా iPhone 15 సిరీస్లో కూడా iPhone 14తో కంపేర్ చేస్తే కొంచెం ఎంఏహెచ్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. సో మంచి బ్యాటరీ అవుట్పుట్ అయితే వస్తుంది. సో నేను ఆల్మోస్ట్ డేకి ఒకటేసారి ఛార్జింగ్ పెడుతున్నా. ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి వాడడం జరుగుతుంది ఈ ఫోన్. సో డేకి ఒకటేసారి ఛార్జింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి స్లైట్ ఇంప్రూవ్మెంటే, కానీ ఒక మంచి ఆప్టిమైజేషన్ అయితే చేశారు. ఎందుకంటే A16 బయోనిక్ చిప్సెట్ అయితే వాడారు. సో ఒక మంచి ఆప్టిమైజేషన్ అయితే ఉందన్నమాట. సో బ్యాటరీ రిగార్డింగ్ ఏ ఇష్యూస్ అయితే ఉండదు. ఖచ్చితంగా కొంచెం గేమింగ్ ఎక్స్ట్రా చేసినట్లయితే కొంచెం బ్యాక్ వచ్చేసరికి కొంచెం వార్మ్ అయితే అవుతుంది. ఐఫోన్ గురించి మనకు తెలిసిందే, కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటుంది ఎక్కువ ఎక్స్ట్రీమ్ గేమింగ్ చేస్తే. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్యాటరీలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ కేటగిరీలో మనకు ఒక స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈసారి ఈ యొక్క బ్రేడెడ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో యూజువల్గా మనకు యాపిల్ వచ్చేసరికి ఏదో డిఫరెంట్ కేబుల్ అయితే ఇస్తారు, కానీ ఈసారి మనకు ఈ యొక్క బ్రేడెడ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క కేబుల్ వచ్చేసరికి ఒక లైఫ్ వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఏంటంటే ముందు ఇక్కడ మనకు ఈ ఎడ్జెస్ అయితే ఏదైతే ఉండేనో అప్పుడు ఇక్కడ క్రాక్ వచ్చేసి ఇక్కడ క్రాక్ వచ్చేసి వేరే ఏదో ఎక్స్టెన్షన్స్ వాడుతుండే చాలా మంది ఇట్లా స్పైరల్ లాగా ఉంటుండే. సో అది వాడుతుండే. కానీ ఈసారి ఈ యొక్క కేబుల్కి వాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఒక మంచి కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఆబ్వియస్లీ అడాప్టర్ అయితే ఉండదు. సో అడాప్టర్ అయితే మనకు యూజువల్గా ముందు మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే అది సేమ్ అడాప్టర్ వాడుకోవచ్చు, లేదంటే 20 watt అడాప్టర్ అయితే వాడుకోవచ్చు. నేను అప్పటి నుంచి డిస్ప్లే గురించి, కెమెరా గురించి, బ్యాటరీ, ప్రాసెసర్, డిజైన్ అన్నిటి గురించి మాట్లాడాను. కానీ ఒక్క విషయం అయితే మిస్ చేసిన. సో అది వచ్చేసరికి టైప్ సి పోర్ట్. మనకి ఏదైతే ఫస్ట్ ఐఫోన్ నుంచి ఉందో సో అక్కడ సమ్ డిఫరెంట్ కేబుల్ వాడిండే, దాని తర్వాత లైట్నింగ్ కేబుల్కి షిఫ్ట్ చేశారు. సో దాని తర్వాత మొత్తం అన్ని సిరీస్ లాస్ట్ ఇయర్ 14 series వరకు మనకు మొత్తం లైట్నింగ్ కేబులే ఉండే. సో అది వచ్చేసరికి మనకు తెలిసిందే స్లో ఛార్జింగ్ అవుతుంది, స్లో డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది, అన్ని స్లోనే. ఏంటంటే యాపిల్ థింగ్ లాగా లైట్నింగ్ పోర్ట్ అయితే వాడారు. కానీ ఈసారి ఏదైతే యూరోపియన్ యూనియన్ ఉందో సో దాని యొక్క వల్ల ఫైనలీ యాపిల్ వచ్చేసరికి మనకు ఇందులో టైప్ సి పోర్ట్ అయితే తేవడం జరిగింది. సో మళ్ళీ దీంట్లో కూడా ఇది ఒక పాజిటివే, ఖచ్చితంగా పాజిటివే. ఐఫోన్లో మనం ఈ యొక్క టైప్ సి పోర్ట్ని చూడడం అనేది ఖచ్చితంగా పెద్ద పాజిటివే. కానీ ఒక నెగిటివ్ ఏంటంటే ప్రో సిరీస్లో మాత్రమే, అంటే ఐఫోన్ 15 ప్రో సిరీస్లో మాత్రమే మనకు USB 3.0నే ఇచ్చారు, 3.0. కానీ ఇందులో మనకు USB 2.0 అంటే 75,000 to 85,000 పెడుతుంటే కూడా వాళ్ళకు ఇట్స్ లైక్ నాన్ ప్రో ఫీచర్ లాగా, అంటే 2.0 కూడా చాలు అన్నట్టు.
ఇంకా మనకు తెలుసు కదా యాపిల్ ఇట్లనే చేస్తుంది, కొన్ని ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి కొన్ని తీసుకోవడం. ఓకే, ఇట్స్ ఫైన్. కానీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫోన్ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్లు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకొని, అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు USB 3.0 ఇవ్వచ్చు, అంటే 2.0 ఉంది కదా, 3.0 ఇవ్వచ్చు. సో ఇలాంటి ఒక 1-2 చేంజెస్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది ఫోన్. అట్లా అని చెప్పి iPhone 14 అండ్ iPhone 13తో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేసినట్లయితే అసలు దాంతో కంపారిజన్ లేదు. డిజైన్లో ఉంది, అంటే డిజైన్లో ఇట్లా పట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నాచ్ లేకుండా, ఐ మీన్ డైనమిక్ ఐలాండ్ లేకుండా జస్ట్ ఇట్లా పట్టుకుంటే ఖచ్చితంగా ఇది iPhone 13, iPhone 14, iPhone 15 అని తెలియదు కేసు పెడితే. కానీ మనకు దూరం చూసినా తెలియదు. కానీ ఏదైతే మనం ఫీల్ చేస్తామో, ఏదైతే మనము కెమెరా కానీ, డిస్ప్లే కానీ, యూనో బ్యాటరీ కానీ అవన్నీ తెలుసు, ప్రాసెసర్ కానీ వాడుతుంటే ఖచ్చితంగా ఈ యొక్క మంచి లీప్ అని చెప్పుకోవచ్చు. సో iPhone 15 వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. యా, దెర్ ఆర్ సమ్ ఫ్లాస్, బట్ దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దిస్ ఇస్ iPhone. థ్యాంక్స్.